అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం దీని యొక్క మూల సూత్రము అల్లాహ్‌ను గుర్తించటము, ఆయన్ని మాత్రమే ఆరాధించటము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేశాడు. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅ్బుదూన్. మేము మానవులను మరియు జిన్నాతులను కేవలం మా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాము అని తెలియచేశాడు. అయితే ఇస్లాంలో రాజకీయము అన్న కోణం ఏదైతే ఉందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అల్లదీన ఇన్ మక్కన్నాహుం ఫిల్ అర్ది అకాముస్ సలాత వ ఆతుజ్ జకాహ్. మేము మా దాసులకు అధికారం ప్రసాదించినట్లయితే వారు నమాజును స్థాపిస్తారు, జకాత్తు చెల్లిస్తారు. వ అమరు బిల్ మఅరూఫి వ నహౌ అనిల్ మున్కర్. మంచిని బోధిస్తారు, చెడుని నివారిస్తారు. ఇది అల్లాహ్ తరపు నుంచి ఉన్నటువంటి ఆజ్ఞ. ముస్లింలకు అధికారం ఉంటే చేయాల్సిన మొట్టమొదటి పని. కానీ ఈరోజు సౌదీ అరబ్ ఈ దేశంలో ఎన్నో రకాల చెత్త పనులు జరుగుతున్నాయి. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టి పెరిగి ధర్మం యొక్క సిద్ధాంతాలు బోధించారో ఆ ప్రాంతంలోనే డాన్సులు వేయటము, ఆ ప్రాంతంలోనే సినిమా హాల్లు కట్టించటము, ఆ ప్రాంతంలోనే మద్యపానాన్ని కూడా లోపలికి రానివ్వటము, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఈ పనులన్నీ జరగటం ధార్మికంగా తప్పే. ధార్మికంగా దీనిని సమర్థించటానికి ఏమాత్రం అనుమతి లేదు. కానీ విమర్శించేవాళ్ళు ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, అల్హమ్దుల్లా ఇస్లాం యొక్క మూల సూత్రాలు గాని, పునాదులు గాని, బోధనలు గాని అరాకొరా అత్యధిక శాతం మిగులున్న దేశాల్లో సౌదీ అరబ్ కూడా ఉంది. అరాకొరా ఉన్నాయి అంతే. మిగతా ముస్లిం దేశాలతో పోల్చినప్పుడు ఇక్కడ మరీ ఇంత దారుణంగా పరిస్థితులు లేవు. అయితే వ్యతిరేకించే వాళ్ళు అక్కడ దర్గాలకు అనుమతి ఇవ్వటం లేదు, తావీజులకు అనుమతి ఇవ్వటం లేదు, పీర్లు, బాబాలకు అనుమతి ఇవ్వటం లేదు, షిరిక్ బిదాత్ పనులకు, అలాగే మూఢనమ్మకాలకు అక్కడ అనుమతి ఇవ్వటం లేదన్న కారణంతో వీరి పనుల కోసము ఇస్లాంని ఉపయోగించుకుంటున్నారు. ఇలా చేయకూడదు. తప్పుని తప్పు అని చెప్పాలి. అది సౌదీలో జరిగినా, ఇరాన్‌లో జరిగినా, ఖతర్‌లో జరిగినా తప్పే. అది మంచి అయినట్లయితే మంచి అని గట్టిగా చెప్పాలి. అది సౌదీలో జరుగుతున్న తౌహీదు, మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న ఏ మంచి పనైనా కూడా అభినందించాలి. షిరిక్ అది ఎక్కడున్నా కూడా షిరికే. కాబట్టి ఒక దేశాన్ని నిందించే ముందు, సౌదీ అరేబియాని ఏదన్నా అనే ముందు అక్కడున్నటువంటి తౌహీద్ కారణంగా అంటున్నామా? మిగతా ముస్లిం దేశాలను ఎలాగైతే ఖండిస్తున్నామో అలాగే ఖండిస్తున్నామా? ఏ పనికిమాలిన పనులైతే సౌదీ అరేబియాలో జరుగుతున్నాయని ఖండిస్తున్నామో అది మిగతా ప్రాంతాల్లో ఉన్నా కూడా ఖండిస్తున్నామా? మిగతా ముస్లిం దేశాలలో ఉన్నా కూడా ఖండిస్తున్నామా? లేదా తౌహీద్ కారణంగా దీనొక్కడిది మాత్రమే నిందిస్తున్నామా? మన జమాతు సాతీలు ఒకసారి సరిచూసుకోవాలి.